సత్యమూర్తి ఇంట్లో అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇక అందరూ కూడా వడ్డించుకొని తింటూ ఉంటారు. అలా తింటూ ఉండగా ఇంతలో సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయి చాలా మంచి పని చేసింది. ఆ అమ్మాయి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఆ అమ్మాయి ఎంత మంచిదో నాకు ఇక్కడ ఉన్న రోజుల్లో అర్థమైంది. ఆ అమ్మాయి ఒక నరకం నుండి వెళ్ళిపోయి చాలా మంచి పని చేసింది. అయినా సరే శారదా, మనం ఆ అమ్మాయికి ఆకలిగా ఉన్నప్పుడు ముద్ద పెట్టలేకపోయాము. అన్నం ముద్ద పెట్టలేకపోయినా సరే ఆ అమ్మాయి మాత్రం మనం కష్టాల్లో ఉన్నామని తెలిసి అర్జెంటుగా 10 లక్షలు తెచ్చి మనల్ని మన ఇంటిని కాపాడింది. మనల్ని రోడ్డున పడకుండా చేసింది. ఆ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. కానీ ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయికి ఎప్పటికైనా సరే ఇచ్చేయవలసిందే అని చెప్పి అంటూ ఉంటాడు. అదంతా విని దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక సత్యమూర్తి ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే విరుచుకుపడుతూ ఉంటుంది. ఏది ఏమైనా సరే ఆ అమ్మాయి లేని లోటు తెలుస్తుందండి. ఆ అమ్మాయి లేకపోతే ఈ ఇంటికి కలే లేదు అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదని చెప్పి శారద అంటుంది. అది విని దేవ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు వీళ్ళు ఆ దెయ్యం గురించి ఎంతలా ఆలోచిస్తున్నారని చెప్పి దేవ అనుకుంటూ ఉంటాడు. అలా మిథున గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు సత్యమూర్తి ఫ్యామిలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.